లక్ష కోట్లు, లక్ష అంటే లక్ష. ఈ రోజు కాళేశ్వరం మొత్తం చూసొచ్చిన. చూసొచ్చి ఏం చేసినావు అన్న? 1,00,000 కోట్లు, లక్ష అంటే లక్ష. ఈ రోజే కాళేశ్వరం ప్రాజెక్టు చూసొచ్చినా అని డైలాగులు కొడుతున్నా. చెప్పన్న మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆధవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తుంది, ఊరు మారుస్తుంది. నేను ఏమంటున్నా, కాళేశ్వరం ప్రాజెక్ట్కి 1,00,000 కోట్ల రూపాయలు కథం చేసింది కేసీఆర్ అని చెప్తున్నావు కదా. అసలు నువ్వు మొత్తం విచారణ, కాళేశ్వరం కమిషన్ విచారణ మేడిగడ్డ పైన వేసినావు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పైన ఏదో విచారణ చేపించినట్టు ఫీల్ అవుడు ఎందుకు? కాళేశ్వరం మొత్తం కథమైపోయింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, బాహుబలి మోటార్లు ఇవి మొత్తం ఆగమైపోయింది అని చెప్పి మీకు అనిపిస్తే అప్పుడు మీరు కాళేశ్వరం పైన ఉన్నటువంటి మొత్తం రిపోర్ట్ని తీసుకొచ్చి మాట్లాడాలి. మీరు ఇచ్చిందే కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన రిపోర్టు మేడిగడ్డకి సంబంధించి. కేవలం మేడిగడ్డకి సంబంధించిన బ్యారేజ్ పైన మాత్రమే మీరు ఎంక్వైరీ చేసిర్రు. బాహుబలి మోటార్ల పైన ఎంక్వైరీ చేసిర్రా? అన్నారం, సుందిల్లాకి సంబంధించినటువంటి బ్యారేజ్ల పైన మీరు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయించిరా? ఏమైనా వెరిఫికేషన్ చేయించిరా? విచారణ జరిగిందా? జరగలే. మరి కాళేశ్వరం మొత్తమే కథమైపోయిందని ఎట్లా మాట్లాడతారన్న? 1,00,000 కోట్లు పెట్టి కట్టిండు, కాళేశ్వరం మొత్తమే కథమైపోయిందని ఎందుకు మాట్లాడడం? మీరు ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కేవలం మేడిగడ్డకి సంబంధించి, ఇక మొత్తం కాళేశ్వరమే కథమైపోయిందని చెప్పి డైలాగులు. చెప్పన్న మార్చి 1,00,000 కోట్లు దిగమింగుతుంది. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మి మేము ఈ రోజు సిబిఐ విచారణకి ఇచ్చిన తప్ప చెట్టు కట్టేసి కుట్టలేదు. అదే నిజాం సర్కార్ అయితే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఊర్లో గోదండ మేసి లాగులో తొండలు ఇడిచి తిరిగింది కళ్ళగొచ్చేటోళ్ళు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం మంచిది కాబట్టే ఈ రోజు ఇవన్నీ చేయలేదు. ఇవి చేసినందుకు పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలి? మళ్ళీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికి, అల్లుని మంత్రిని చేయడానికి, సారాలో సోడా బడ్జెట్ని రాజ్యసభ చేయడానికి, బిడ్డకు ఎమ్మెల్సీ చేయడానికి పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలయా నేను అడుగుతున్నా.